అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అక్కడ పనిచేయాలంటే సూపర్వైజర్ కు ఏదో చెల్లించాలి. అక్కడ ఉద్యోగం నిలబడాలంటే అక్కడి పెద్దల పెత్తనానికి తల వంచాలి. అక్కడ జీతం టైంకు టెన్షన్గా రావాలంటే అక్కడ వారి అడుగులకు మడుగులొత్తాలి. టోటల్ మహిళలైనా సరే బానిసలుగా పనిచేయాలి. అందుకే ఇప్పుడు ఆసుపత్రిలో అడుగు పెట్టాలంటే వణికిపోతున్నారు మహిళా ఉద్యోగులు. ఉద్యోగం పోతుందన్న భయం ఒకవైపు, లైంగిక మానసిక వేధింపుల ఆరోపణలు మరోవైపు. విజయవాడ జీజీహెచ్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మహిళా ఉద్యోగులు ఆవేదనకు కారణం ఎవరు? అవుట్సోర్సింగ్ మహిళలంటే బానిసలుగా చూస్తున్నారా? మహిళలన్న గౌరవం కూడా లేదా? అసలేం జరుగుతోంది అక్కడ? విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అడుగు పెట్టాలంటేనే భయపడిపోతున్నారు అక్కడ పనిచేసే కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగులు. ఏళ్లకేళ్లు చాకరీ చేస్తున్నా టైముకు జీతాలు రావట్లేదని, మహిళలన్న గౌరవం లేకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని, నానా పనులు చేయిస్తూ రెయిన్బోవళ్లు టార్చర్ పెడుతున్నారని, ఇది చాలదన్నట్లు లైంగికంగా వేధిస్తున్నారంటూ టీవీ9 ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ముఖ్యంగా శానిటైజింగ్ ఇన్స్పెక్టర్ సోమరాజు, సూపరింటెండెంట్ కార్యాలయంలో పనిచేస్తున్న మేల్ నర్స్ చైతన్య తమను శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారని, మాట వినకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. మామూలుగా వర్కర్లు, శానిటైజర్ వర్కర్లు కానీ తీసుకొని ఏం చేస్తున్నారంటే ఎఫ్ఎన్ఓ కింద ఎక్కించుకుంటున్నారు. ఆయన లంచం తీసుకుంటున్నారు, 2000 5000 ఎంత తీసుకుంటున్నారు. తీసుకొని ఆ డ్యూటీలు ఎక్కిస్తున్నారు. వాళ్ళ పని కూడా మాకు చేయమంటున్నాడు. మేము చేయమంటే మా సూపర్వైజర్కి పిలిపించి ఈ అమ్మాయిని ఆపిచ్చేయండి, ఈ అమ్మాయి చెప్పిన పని చేయట్లేదు, ఈ అమ్మాయిని ఆపేయండి అని అంటున్నారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళకైతే వాళ్ళు ఒకలాగా చేపిస్తాడు, లేని వాళ్ళు మనలాంటి వాళ్ళకైతే బాగా హింసిస్తున్నారండి. ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. అదేంటి సార్ అంటే నువ్వు మాట్లాడబాకంటాడు. అంటే లైంగిక అది ఇది చేస్తాడు. ఇక ఆయనకి ఇష్టం. ఇక నేను పదవిలో ఉన్నట్టు మాట్లాడతాడు. హెల్త్ మినిస్టర్ ఆయన పేరు సోమరాజు. శానిటైజింగ్ ఇన్స్పెక్టర్ సోమరాజు తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, వ్యక్తిగతంగా కలవాలని ఒత్తిడి చేస్తున్నాడని మహిళా ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అంగీకరించకపోతే పని సరిగా చేయడం లేదని ఉన్నతాధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నాడని చెబుతున్నారు. అంతేకాదు, మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ అవమానిస్తున్నాడని, మానసికంగా కుంగతీసేలా ప్రవర్తిస్తున్నాడని వాపోయారు. ఇదే సమయంలో మేల్ నర్స్గా విధులు నిర్వహించాల్సిన చైతన్య తనకు లేని అధికారాన్ని ప్రదర్శిస్తూ మహిళా సిబ్బందిపై పెత్తనం చెలాయిస్తున్నాడని కూడా ఆరోపిస్తున్నారు. వాళ్ళ పని మనుషులాగా మేమే అక్కడ పెట్టుకుని మమ్మల్ని చేయించుకుంటారు పని. వాళ్ళ మనుషులుగా పెట్టుకోరు. వాళ్ళకి ఏరుగులు ఎత్తాలన్న డైబర్లు మార్చాలన్నా మేమే మార్చాలి. 3 షిఫ్ట్లుగా మార్చాలి మేము. ఆయన ఏమంటాడు, మేము చేయకపోతే దాన్ని ఆపేయండిరా అంటాడు. ఒకటే మాట, దాన్నే ఆవునన్నమాట అన్నాడు, దాన్ని ఆపేసేయండిరా, ఇదే వాడిరా, దాన్ని తీసేయండిరా. ఈ పదం మాట్లాడారు ఆయన. ఏదేమంటే నేను ఎంప్లాయీని అంటాడు, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, ఆ విషయం నీకు తెలుసా అని అడుగుతాడు. నువ్వెంత, నీ బతికి ఎంత అన్నట్టుగా మాట్లాడతాడు. నువ్వు స్లీపర్ లాగా మాట్లాడు, నన్ను ఎత్తిపొడిచి ఎంత దాని కాదు అన్నట్టుగా మాట్లాడతాడు ఆయన. ఇలాంటి మాటలు మాట్లాడితే ఇక్కడ మేము అస్సలు మేము చాలా బానిసలుగా చేస్తున్నాం. ఇక్కడ చాలా బానిసక జాబ్ అయిపోయింది. ఇక్కడ ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళి పని చేసి రావాలి. మేము వెళ్ళకపోతే ఊరుకోరు. నేను ఆపేసాను డ్యూటీ అని అంటారు. ఇళ్ళకెళ్ళి పని చేయండి. 3 నెలలుగా జీతాలు రాక కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసినా ఫలితం లేకపోయిందని వాపోతున్నారు. పైగా అయితే తమ ఫిర్యాదులపై విచారణ జరపాల్సింది పోయి కాంట్రాక్ట్ సూపర్వైజర్ ద్వారా తమ చేతే సోమరాజుకు క్షమాపణ చెప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు బాధితులమైన తమపై నిందలు మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యూ జీజీహెచ్లో లైంగిక వేధింపులు ఎక్కువ అయ్యాయని ఇక్కడ పనిచేస్తున్నటువంటి మహిళా కాంట్రాక్ట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా చాలాసార్లు ఇదే విధంగా జరిగితే పై అధికారులకు చెప్పినా కానీ కనీస స్పందన లేదని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి మహిళా కాంట్రాక్ట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నుంచైనా ఇక్కడ పనిచేస్తున్నటువంటి శానిటైజర్ ఇన్స్పెక్టర్తో పాటు మేల్ నర్స్, అంటే ఇక్కడ వారి ఇద్దరి వల్ల మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. వారి నుంచి మాత్రం మాకు ఖచ్చితంగా రక్షణ కల్పించాలని మాత్రం వారు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేందర్తో శ్రీధర్, టీవీ9 విజయవాడ న్యూ జీజీహెచ్ నుంచి.